మిత్రులందరికీ నమస్కారం. ఇంతవరకు మా సోదరులు మాట్లాడిన విషయాలు వాటన్నిటినీ కూడా ఏకీభవిస్తూ ఏకీపారేసిన మా అన్నలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారిని ఏకీపారేసినారు, చాలా సంతోషం. ఇది ప్రజల మనసుల్లో ఉన్న విషయాన్ని మీరు మీ మాటల ద్వారా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నటికి నిన్న గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా నియోజకవర్గానికి వచ్చి తుర్కపల్లి మండలంలో తిరుమలాపూర్ గ్రామంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నా అని చెప్పినారు. మేము కూడా సంతోషించినాం. మాలేరు ఇంకా బాగా అభివృద్ధి అవుతుంది కదా, బాగుంటుంది కదా అనుకున్నాం. ఈయన చేసే అబద్ధపు ప్రచారం మనం అందరం విన్నాం. అబద్ధపు ప్రచారం చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ పథకాలు అమలు చేయకుండా ఏ విధంగా అయితే ఇప్పటివరకు నడిపించినాడో నిన్న కూడా అదే డ్రామా కొనసాగింది మా దగ్గర. నిన్న కూడా ఆలేరు నియోజకవర్గంలో తిరుమలాపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కూడా నోరు తెరిస్తే అబద్ధాలే చెప్పిండు. నేను సాక్ష్యాలతో వచ్చిన. నిన్నటి అభివృద్ధి కార్యక్రమాల విలువ ఎంత అంటే 1050 కోట్లు, చెప్పింది ఎంత 1500 కోట్లు. రెండవది, నేను వైటీడీఏ ఏర్పాటు చేయబోతున్నా, కమిటీ వేయబోతున్నా అని చెప్పినారు. అయ్యా, గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం కోసం 2015లోనే వైటీడీఏని కాన్స్టిట్యూట్ చేసినారు. అందులో చైర్పర్సన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు, వైస్ చైర్మన్గా మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు శిల్పారామం రూపకర్త కిషన్ రావు గారు వైస్ చైర్మన్గా ఉన్నారు. అందులో మెంబర్లుగా ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, భువనగిరి పార్లమెంటు సభ్యులు వారు అందులో మెంబర్లుగా ఉంటారు. ఇది కూడా తెలియని మీరు వైటీడీఏని నేను కొత్తగా తీసుకొస్తున్నా, కాన్స్టిట్యూట్ చేస్తున్నా, నేను ఇక సంఘం పెడతా, దీన్ని ఆగం చేస్తా, ఆగం చేసుడు కేసీఆర్తో శాత కాలేదు, ఇక నేను చేసి చూపిస్తా అని చెప్పి నీ ప్రసంగంలో చాలా గొప్పగా చెప్పినావు. వైటీడీఏ గురించి ఆ మాత్రం కూడా తెలియకుండా నిన్న మాట్లాడను. ఇగో ఇది నువ్వు మాట్లాడే మూర్ఖపు మాటలకు ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. ఇక గంధమల్ల గురించి చెప్పాలి, చాలా గొప్పగా చెప్పినారు ఆయన. మిడ్మానేర్ నుంచి, ఎస్ఆర్ఎస్పి నుంచి, ఎల్లంపల్లి నుంచి మేమే కట్టించినాం, కాంగ్రెస్ పార్టీ కట్టించిన వారు టీడీపీలను మేమే కట్టించినామన్నావు. మరి ఈరోజు నీ మిడ్మానేరుకు నీళ్ళు వస్తున్నాయంటే ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఎట్లాంటి గడ్డు పరిస్థితులు అయినా నీళ్లు రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు గంధమల్లకు నీళ్ళు వస్తున్నాయనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు ఈ మల్లన్న సాగర్ ఉండేనా? ఇదివరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండేనా? ఇదివరకు కొండపోచమ్మ ఉండేనా? ఈరోజు కాళేశ్వరం నుంచి వస్తున్న నీళ్ళల్లో ప్యాకేజ్ 15 కెనాల్స్లో ఎన్నో ప్యాకేజీలు ఉంటాయి. ప్యాకేజ్ 15 ద్వారా గంధమల్ల రిజర్వాయర్ నింపుకునే అవకాశం. గంధమల్ల రిజర్వాయర్ని ఈరోజు నువ్వు కొత్తగా ఏర్పాటు చేసింది ఏం లేదు. గతంలో తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏర్పాటు చేసినప్పుడే గతంలో ఈ గంధమల్ల రిజర్వాయర్ని 9.86 టీఎంసీలతోని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదన చేసుకున్నాం. ఆ తర్వాత మరి ఇంజనీర్లు అంతా కూడా రెండవసారి డ్రోన్ సర్వే చేసినప్పుడు అక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మాకు ఎదురైంది. పవర్ గ్రిడ్ లైన్, మెయిన్ గ్రిడ్ లైన్ ఏదైతే ఉందో కరెక్ట్గా ప్రపోజ్ చేసిన కట్ట మీదనే ఆ గ్రిడ్ లైన్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు దాని కింద నిర్మాణం చేయొద్దని చెప్పి ఆ కట్టని ముందుకు జరిపి కట్టడం వల్ల దాని యొక్క కెపాసిటీ 4.28 4.28 టీఎంసీకి కుదించబడింది. ఆ తర్వాత కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా, అంటే ఆ గంధమల్ల గ్రామస్తులు, పక్కన వీరారెడ్డిపల్లి గ్రామస్తులు, మేము భూములు ఇవ్వము, మా ఇల్లు పోతే మాకు కష్టమవుతుంది అంటే మానవతా దృక్పథంతో
కేసీఆర్ గారు వాస్తవంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మమ్మల్ని పిలిచి మాకు నచ్చజెప్పినారు. నీ నెత్తి మీద కుండలెక్క పెట్టిన సునీత మల్లన్న సాగర్ను 50 టీఎంసీల నీళ్లు, అది నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాలువలో నీళ్ళు ఇచ్చి నీ చెరువు నింపించే బాధ్యత నాది. గంధమల్ల మరి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి పెండింగ్ పెడదామని చెప్పినా మళ్ళీ కూడా ఒక్క స్ట్రక్చర్ పోకుండా, ఒక్క నిర్మాణం కూడా పోకుండా, గంధమల్ల నా ఊరే కదా, గంధమల్ల చెరువు కట్ట మీద గుడి ఉంటుంది, బడి ఉంటుంది. గుడి బడి పోకుండా, అంటే ఒక నిర్మాణం కూడా పోకుండా మళ్ళీ ఇంజనీర్ల ద్వారా సర్వే చేయిస్తే ఆ రోజే నిర్ణయం జరిగింది. 1.41 టీఎంసీలతోని గంధమల్ల రిజర్వాయర్ని నిర్మాణం చేయాలని చెప్పి 2022లోనే నిర్ణయం జరిగింది. ఈ ప్రతిపాదనతో పాటు డిపిఆర్ ప్రిపేర్ చేసి ఎస్టిమేషన్ కూడా ఆ రోజు మేము సబ్మిట్ చేసింది 575 కోట్లు. ఈరోజు నేను ఇచ్చినా అని చెప్తున్నారు. మీరు ఇచ్చింది వాస్తవం అయితే నిన్న మీరు వేసిన ఫౌండేషన్ స్టోన్కి నిజంగా అర్థం ఉంటే ఎప్పటి లోపల భూసేకరణ చేస్తారని అడుగుతున్నా. నిర్మాణం సంగతి తర్వాత మీరు ఎప్పటి లోపల భూసేకరణ చేస్తారు, చేస్తే ఏ చట్ట ప్రకారం చేస్తారో కూడా స్పష్టంగా మాకు తెలియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఆయన భాగవతం. చెప్పుడు ఒకటి, చేసుడు ఒకటి. ఎక్కువ లోతుగా పోకుండా ఇంకొక నిజం కూడా మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మెడికల్ కళాశాలకు నిన్న ఆయన శంకుస్థాపన చేసినారు. ఎవరు సొమ్మయ్యింది? తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మే కదా. ఎప్పుడు మంజూరు ఇచ్చినావు, ఎప్పుడు జీవో ఇచ్చినావు? మా దగ్గర జీవో ఉంది, నేను చెప్తాను. జీవో నంబర్ 162 డేటెడ్ 16th September 23 అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాకి యారుగుట్టలో ఏర్పాటు చేయడానికి 183 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ మరి ఈ మెడికల్ కళాశాల నిర్మాణం కావాలని చెప్పి వారు జీవో ఇచ్చినారు. చాలా స్పష్టంగా 300 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజ్ అని ఇచ్చినారు. 8 మెడికల్ కళాశాలలు ఒక్కటే జీవోలో వచ్చినాయి. అందులో చాలా స్పష్టంగా ఉంది. కావాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, సంవత్సరం క్రితం ఈ మెడికల్ కాలేజ్ని కొడంగల్కు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే మేము అక్కడ గట్టిగా మా మాట వినిపించినాం. మేము గట్టిగా వినిపిస్తే వెంటనే మార్పు చేస్తూ దాంట్లో కొన్ని మార్పులు చేసినారు. వాస్తవంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన్నీర్ హరీష్ రావు గారు వెంటనే జియో నంబర్ 124 సేమ్ డే జియో ఎంఎస్ నంబర్ 124 జారీ చేస్తూ అందులో చాలా స్పష్టంగా ఒక్క మెడికల్ కళాశాలకు 433 పోస్టులు మంజూరు చేసి దీంట్లో ఎంతమంది ప్రొఫెసర్లు ఉండాలి, ఎంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి, జూనియర్ అసిస్టెంట్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లు చాలా స్పష్టంగా ఒక లిస్టే 33 కేటగిరీస్లో 433 పోస్టులు భర్తీ చేసే విధంగా జీవోనిచ్చినారు. అంటే ఇవన్నీ పక్కకు పెట్టి ఈరోజు సేమ్ 183 క్రోర్సే ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ జీవో అయితే ఇచ్చినారో, ఏ బడ్జెట్ అయితే ఇచ్చినారో సేమ్ అదే బడ్జెట్తో నిన్న మీరు శంకుస్థాపన చేసినారు. బాగుంది. ఈరోజు మేము 2 సంవత్సరాలు అయింది జీవో ఇచ్చి, ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. ఎక్కడ కడతారో కూడా తెలియదు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్వయంగా నేను, కలెక్టర్ గారు స్వయంగా ఎక్కడ కాలేజ్ కడితే బాగుంటుందని చెప్పి చుట్టుపక్కలనే కట్టాలనే ఉద్దేశంతో తిరిగి మన సర్వే నెంబర్ 64లో ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈరోజు మీరు ఎక్కడ కడతారో కూడా క్లియర్గా ఏమీ చెప్పే పరిస్థితి లేదు. సిగ్గుచేటైన విషయం ఏంటంటే, మేమిచ్చిన జీవోలో చాలా స్పష్టంగా జీవో నంబర్ 85 జియో ఎంఎస్ నంబర్ 85 జూలై 5వ తారీఖు 2023 100 MBBS సీట్లు ప్రతి అకాడమిక్ ఇయర్ 100 సీట్లు
భర్తీ చేయాలి ఈ మెడికల్ కళాశాలలో అని చెప్పి జీవో ఇచ్చినారు. ఈరోజు మీరు చేస్తున్న నిర్వాహకం ఏంది? యాదగిరిగుట్టలో పెట్టాల్సిన మెడికల్ కళాశాలను లాస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసి జిల్లా బార్డర్లో పగడిపల్లి గ్రామంలో ఒక భవనాన్ని కిరాయికి తీసుకొని అక్కడ 50 సీట్లు మాత్రమే భర్తీ చేసినారు. ఈ ఘనత మీదే కదా రేవంత్ రెడ్డి గారు. నోరు మూసుకొని కూర్చున్నారు. మా దిష్టి బొమ్మలాడ మా దగ్గర ఉన్న దిష్టి బొమ్మలు ఎమ్మెల్యేలు ఇద్దరు, మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు. ఎందుకు శాతనైతలే? మీకు అడగడానికి శాతనైతలేదా? 300 పడకల ఆసుపత్రిని 220 పడకల ఆసుపత్రికి కుదిస్తే దాని గురించి మీరు ప్రశ్నించారు. 100 మెడికల్ సీట్లు ఉన్న కాలేజీని 50 మెడికల్ సీట్లకు కుదిస్తే మీరు దాని గురించి అడగరు. ధైర్యం లేదా? మీ ముఖ్యమంత్రిని అడిగే ధైర్యం మీకు లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పటికైనా వచ్చే విద్యా సంవత్సరంలో అయినా 100 మంది పిల్లలకు అక్కడ చదువుకునే అవకాశం మీరు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజాలు దాచిపెట్టి మేము బాడిందే పాట అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మీరు. మీరు బాడిందే పాట పాసు పండ్ల దాసర. ఏం పాట పాడతారు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? యాదగిరిగుట్ట పేరు మార్చేసిండ్రు కేసీఆర్ గారు, యాదాద్రి చేసిండ్రు కేసీఆర్ గారు. మీరు యాదాద్రి అనే పదం ఎప్పుడన్నా వినుంటే తెలిసి ఉండేది. నృసింహస్వామి ఆలయంలో నిత్యం జరుగుతున్న కైంకర్యాలతో పాటు మంగళహారతిలో పాడుతున్న పాట మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ఇంత స్పష్టంగా యాదాద్రీశాయ అని చక్కగా ఆ శ్లోకంలోనే ఉంది. మంగళారతి పట్టేటప్పుడు పాడే శ్లోకంలో ఉంది. యాదాద్రి అనే పేరు కొత్తగా కేసీఆర్ గారు సృష్టించిందేం కాదు. అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ దేవాలయంలో స్వామివారిని యాదాద్రీశాయ మంగళం అని వేడుకుంటూ ఉంటారు. అట్లాంటి పేరు పెడితే నీకు నచ్చలేదంటే ఏం చెప్తాం? ఇది ఆయన పోకడ. ఇక 15 కోట్ల రూపాయలతోని R&B శాఖ ద్వారా హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మాణం చేస్తున్నామని నిన్న దానికి కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఇంత సిగ్గుచేటు చర్య అంటే అది కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. యాదగిరిగుట్ట నుంచి రాజపేట వెళ్ళే దారిలో కాల్వపల్లి దగ్గర కాల్వ పైన బ్రిడ్జ్ కట్టడానికి గతంలో నేనే ఎమ్మెల్యేగా శంకుస్థాపన చేసిన. ఫండ్స్ మంజూరైనవి, టెండర్లు పిలిచినాం, కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు, శంకుస్థాపన కూడా చేసినాం. సంవత్సరంన్నర నుంచి ఆ పని చేయకపోగా ఇప్పుడు దాని బడ్జెట్ని పెంచి, ఎందుకంటే కమిషన్ల కోసం బడ్జెట్ని పెంచి ఈరోజు మళ్ళీ దానికి ఫౌండేషన్ స్టోన్. ఆలేరు నుంచి కొలన్పాక వెళ్తున్న దారిలో కూడా బ్రిడ్జిని మేము ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కొత్తగా తీసుకొచ్చాం. ఇప్పటికి కూడా శంకుస్థాపన బండ ఇప్పటికి కూడా ఆ 2 చోట్ల ఉంది. కాల్వపల్లి దగ్గర ఉంది, కొలన్పాక దగ్గర ఉంది. కొత్తగా మేమేమో చేస్తామని చెప్పి 15 కోట్లకు బడ్జెట్ పెంచుకొని ఈరోజు మీ కమిషన్ల కోసం ఈరోజు బడ్జెట్ పెంచుకొని పనిచేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, నీ మెడికల్ కాలేజు ఎప్పుడు ప్రారంభిస్తావు? పనులు ఎప్పుడు ప్రారంభిస్తావు? ఎన్ని నెలలలో దాన్ని పూర్తి చేస్తావు? వచ్చే విద్యా సంవత్సరం 100 సీట్లను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గంధమల్ల గురించి మాట్లాడిన మీరు, అయ్యా గంధమల్లకు నీళ్ళు వచ్చేదే కాళేశ్వరం ద్వారా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదయ్యా. ఇంకా కూడా నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం ముఖ్యమంత్రిగా మీరు 18 ఏళ్ళు అయింది, 18 నెలలు అయింది, ఇంకా కూడా నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేస్తలేరు మీరు. గంధమల్ల కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమే. ఎప్పుడు అర్థమవుతుంది మీకు? ఇంకా గంధమల్ల ఎప్పటి వరకు భూసేకరణ చేస్తారు, ఎప్పటి వరకు పూర్తి చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం మాకు వెంటనే చెప్పాలి. అదేవిధంగా బ్రిడ్జిల గురించి చెప్పారు. మేము మంజూరు చేసి శంకుస్థాపన చేసిన ఇంకా కూడా ఉన్నాయి. వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పారు. ముందు అవి శాతనైతాయా? బడ్జెట్ రెడీగా ఉంటే కూడా పని చేయడానికి చేత కావట్లేదు మీకు. 18 నెలలు గడిచినా ఆ పనులు పూర్తి చేసే
తెలివితేటలు లేవే మీకు? ఇవాళ కొత్త కొత్తవి ఏమేమో తెచ్చినా అని పాతయ్య చూపించి మసిపూసి మారడిగాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆలేరు ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఒక్కసారి మార్పు కోరి మీకు అవకాశం ఇచ్చినంత మాత్రాన మీరు ఇంకా 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 ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా ఇదే గంధం వల్ల పాతి పెడతారు మిమ్మల్ని. ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయకండి. ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన పనులు పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు పనులు చేయకపోతే మీ వెంబడే పడతాం, మీ షోలు విండైనా పని చేయించుకుంటాం. జై తెలంగాణ.